ఈ మధ్య నేను ఒక వీడియో చూసాను. తుకుడే తుకుడే గ్యాంగ్. ఈ గ్యాంగ్ చేస్తుందంటే కులాల మధ్య అలాగే ప్రాంతాల మధ్య చుచ్చు పెట్టి పార్టీలను ప్రజలను విడదీసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడానికి తన అవసరాలను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇదే బీహార్లో జరిగింది, వెస్ట్ బెంగాల్లో జరిగింది, తమిళనాడులో కూడా జరుగుతుంది. ఇలాంటిదే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య తెలంగాణ అంశం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి సాగుతున్న గొడవ. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తులు అంటే తెలంగాణ ప్రజలకి ఏదో కోపం, ఎంతో ద్వేషం, ఎందుకో తెలియదు. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేకపోతే తెలంగాణ, హైదరాబాద్ అనేది లేదనేదే నా అభిప్రాయం. కానీ వీటన్నింటిని మర్చిపోయి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల్ని, నాయకులను ద్వేషిస్తుంటారు మన తెలంగాణ నాయకులు, తెలంగాణ కొంతమంది ప్రజలు. ఆ ప్రజల్లో కొంతమంది తుకుడే తుకుడే బ్యాచ్. ఆ బ్యాచ్ ఏంటంటే నాగేశ్వరరావు గారితో పాటు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టారో ఆ ప్రెస్ మీట్లో ఉన్న వారంతా తుకుడే తుకుడే బ్యాచ్ అని నేను చెప్తాను. పవన్ కళ్యాణ్కి నాగేశ్వరరావుకి మధ్య జరిగిన గొడవకి తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రాంతాల మధ్య విభేదాలని సృష్టించే అంశంగా నెలకొల్పారు, తీసుకొచ్చారు సోషల్ మీడియాలో. ఇది ఇక్కడితో ఆగుతుందని అయితే నేను భావించట్లేదు, ఇంకా ముందుకెళ్తుంది. కాకపోతే దీన్ని పవన్ కళ్యాణ్ని ఏమాత్రం డ్యామేజ్ చేయలేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా చాలా ఎనర్జీగా, ఇంకా చాలా ఏమంటారు, ఎంత తొక్కితే ఆయన్ని అంత బలంగా నిలబడతారనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.